నెల్లూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కనుమ సందర్భంగా పర్వేట ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. దశాబ్దాల కాలం నుంచి దేవతలు ఇక్కడ విడిది చేయడం ఆనవాయితీగా వస్తోంది. దేవతలను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పార్వతీ పరమేశ్వరుల తెప్పోత్సవం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ కనుమ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలో పార్వేట మహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవదేవేరులంతా కూడా విడిది కోసం నవలాకుల తోటలోని ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ విడిది చేస్తారు. ఇది ఒక ఆనవాయితీగా కూడా సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ జల విహారం కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తారు. అంటే దాదాపుగా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. అమ్మవారి దగ్గర నుంచి ప్రతి స్వామివారి వరకు ప్రతి ఒక్క దేవాదేవరులు కూడా ఈ స్టౌనస్పేట, పప్పుల వీధి, అదేవిధంగా నవలాకుల తోట, నవాపేట ప్రాంతాల్లో కొలువు తీరుతారు. కొలువు తీరి ఇక్కడ విడిదిగా వచ్చినటువంటి దేవేరులను దర్శించుకునేందుకు భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చేది ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ఎక్కడా లేని విధంగా నెల్లూరుకే పరిమితమైనటువంటి ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఏడాది కూడా అత్యంత వేడుకగా నిర్వహిస్తూ వస్తున్నారు ఇక్కడ భక్తులు. అయితే ఏదైతే పార్వతీ పరమేశ్వరులు కూడా ఇటు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కూడా ఇక్కడ కొలువు తీరి జలవిహారం కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఆనవాయితీ ప్రకారంగా ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని చెప్పుకోవాలి. అయితే వచ్చేటటువంటి భక్తులకి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తుంది. చూడొచ్చు విజువల్స్లో కూడా ఒక్కసారిగా వస్తున్నటువంటి ప్రజలతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వేడుకలను తిలకించేందుకు నగర నలువైపులా ఉన్నటువంటి ప్రజలు భారీ సంఖ్యలో కూడా తరలి వచ్చి స్వామివారి తెప్పోత్సవాన్ని కూడా ఇటు విశేషంగా కళ్ళారా వీక్షించి దర్శనం చేసుకుంటారు. దీంతోపాటు ఇక్కడికి విడిది చేసేటటువంటి దేవదేవరులందరి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఆనవాయితీగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి కొనసాగుతుంది? ఇక్కడ నెల్లూరుకి సంబంధించి పెద్దలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఆనవాయితీ ఏంటి? విడిది చేస్తారు ఇక్కడ దేవదేవరులు వచ్చి, పార్వతీ పరమేశ్వరుల తెప్పోత్సవం కూడా జరుగుతుంది. ఈ సాంప్రదాయం ఏంటి నెల్లూరులో? ఈ సాంప్రదాయం అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. కనుమ పండుగ రోజున అన్ని వీధుల్లో, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో అందరూ దేవుళ్ళ పూజ జరుగుతూ ఉంటుంది. భక్తులు వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని తరిస్తుంటారు. ఈరోజు మారుతున్న భారతదేశానికి ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరగడం ఏదైతే ఉందో అదొక సంకేతము. ప్రజలందరూ కూడా ఈ కనుమ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతోటి భగవంతుని పూజించడము, శక్తిని పూజించడము, భారత మాతను పూజించడము, అదేవిధంగా రకరకాల సేవా కార్యక్రమంలో పాల్గొనడము, ఇటువంటి తెప్పోత్సవాలు బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇటువంటి గొప్ప సంస్కృతిలో భాగస్వాములు కావడము ఇది నెల్లూరు నగరంలో ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి సాగుతుంది. ఇది అన్ని వర్గాల ప్రజలు, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క గొప్ప భారతీయ సంస్కృతిలో భాగస్వాములు అవుతుంటారు. ఇది ఈరోజు నెల్లూరులో ఒక గొప్ప ఉత్సవంగా భావిస్తూ వివిధ ప్రాంతాల నుంచి, నెల్లూరు నగరంలోనే ఉండే వివిధ ప్రాంతాల నుంచి అన్నిటికీ అతీతంగా భక్తులు వచ్చి పాల్గొనడం ఎంతో ఇది ఒక సంతోషకరమైన వాతావరణం, ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. నెల్లూరు నగరానికి సంబంధించి కొత్తగా డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్నటువంటి మేడం కూడా ఉన్నారు. డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు ఇవాళే. మేడం చెప్పండి, ఇవాళే బాధ్యతలు తీసుకున్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు? నా పేరు ఐపీఎస్ దీక్ష. ఈరోజు ఏఎస్పీ నెల్లూరు టౌన్ చార్జ్ చేశాను. తర్వాత ఈరోజు పండుగ ఉంది. నారాయణ గారు మినిస్టర్ ఇక్కడ వచ్చారు. బాగా పోలీస్ బందోబస్తు పెట్టాను. ఆల్ టైప్స్ ఆఫ్ పోలీస్ బందోబస్తు లోపల టెంపుల్లో. సో బాగా పోలీస్ ప్రెజెన్స్ ఉంది, పోలీస్ బందోబస్తు ఉంది. సో ఆర్ ప్రయారిటీస్ టు హ్యావ్ సేఫ్ దర్శన్, సేమ్ పండుగ సెలబ్రేషన్ అండ్ అప్హోల్డింగ్ లా అండ్ ఆర్డర్. థ్యాంక్ యూ. మొత్తం మీద తీసుకుంటే మరి కాసేపట్లోనే తెప్పోత్సవం కూడా ప్రారంభమవుతుంది. రాత్రి 12 గంటల వరకు కూడా కొనసాగేటటువంటి ఈ వేడుకల్లో నెల్లూరు జిల్లా నలువైపుల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు కూడా తరలి వచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది
నెల్లూరులో జరుగుతున్నటువంటి పార్వేట మహోత్సవంలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99.